నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. లౌడాల టెస్ట్ అసలు దీన్ని ఎవరైనా టెస్ట్ అంటారా? సైలెంట్ గా వాళ్ళకి బై విన్ ఇచ్చేస్తే పోతుంది. అంతంత కష్టపడి వికెట్లు తీస్తా ఉంటే మళ్ళీ పార్ట్నర్షిప్ లో వస్తుంది. ఫస్ట్ జైస్వాల్ బాగా ఆడుతున్నాడు, 1 వికెట్ తీస్తే అంతలోనే మళ్ళీ కేఎల్ రాహుల్. సరే పోతే పోన్లే అనేసి కేఎల్ రాహుల్ వికెట్ తీస్తే మళ్ళీ జడేజా వచ్చి ఉతికారేసిండు. 400 దాటేసింది. ఇప్పుడు మేమేం చేసేదో ఏమో మాకే అర్థం కాలేదు. ఇదేదో మన బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో చూపించాల్సింటివి. వచ్చినోడు వచ్చినట్లే వెళ్ళిపోతుండ్రు, ఏదో పేరంటంకి వచ్చినట్లు. ఒకవేళ నా కెప్టెన్ ఇన్నింగ్స్ నేను ఆడకపోయింటే ఈ పాటికి ఈజీగా 250 దాటేసిండు లీడు. అవును స్టోక్స్, అవును, ఈజీగా లీడ్ 250 వచ్చేసి నువ్వైతే లెక్కల్లో సూపర్ ఫాస్ట్ అప్ప. వామ్మో, ఏంది జానీ బాయ్ ఇలా ఉన్నావు? నిన్ను అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్పించాల్సిందే. సూపర్ బాయ్స్, వెల్ డన్. మీరైతే అందరికి మన బ్యాటింగ్ లైన్ పవర్ ఏంటో చూపించారు. మీరైతే ఇదే ఫామ్ ని, ఇదే ఎనర్జీని ఈ సిరీస్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయండి. ఎస్పెషల్లీ యశస్వి జైస్వాల్ అసలు ఏమైనా ఆట ఆడిండా, ఏమైనా 6 లా 4 లా వచ్చిండు, కొట్టిండు, వెళ్ళిపోయిండు. నువ్వు కనుక ఇదే కంటిన్యూ చేయండావంటే T20 వరల్డ్ కప్ కి ఓపెనర్ ఎతికే పనే లేదు, పక్కా నువ్వే. థ్యాంక్ యూ రోహిత్ బాయ్. ఇప్పుడేంది చూసింది నా బ్యాటింగ్, ముందు చూపిస్తా ముసిలి పండుగ. ఒరే అది ముసలి పండుగ కాదరా, ముసల్ల పండుగ. ముందుంది ముసల్ల పండుగ, అర్థమైందా? అదే రోహిత్ బాయ్, అదే ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్. అరే అదేంటి రోహిత్ బాయ్, క్రెడిట్ అంతా జైస్వాల్ కే ఇచ్చేసా, నాకేం లేదా? అసలు నేను ఈ మ్యాచ్ లో ఏం ఆడలేదా? అంత కష్టపడి 86 రన్స్ కొట్టినా దానికి వాల్యూ లేనట్టేనా? అట్లెట్లా అనుకుంటావు కేఎల్ బాయ్? విత్తనం జైస్వాల్ అయితే దాంట్లో వచ్చే కాయలు నువ్వే కదా. అరే ఏంటి రోహిత్ బ్రో, నువ్వు మాట్లాడేది అసలు నీకైనా అర్థమవుతుందా? విత్తనం అంటావు, కాయలు అంటావు, నాకైతే అసలు ఏం అర్థం కాలే. అందుకే చెప్పేది చిన్నప్పుడు స్కూల్కి పోవాలి అనేసి. దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు చెప్తా విను. విత్తనం వేస్తేనే కదా కాయలు వచ్చేకి. జైస్వాల్ అయితే ఓపెనర్ గా వచ్చి బాగా చితక్ కొట్టిండు, నువ్వైతే మిడిల్ ఆర్డర్ లో వచ్చి మంచిగా ఆడినావు, అంతే. మరి నేనెవరు? ఆ మొక్కకు పట్టిన చీడపురుగు అనుకుంటున్నారా? ఇంత మంచి బ్యాటింగ్ ఆడినాక చీడపురుగు ఎందుకు అవుతావు? నువ్వైతే పువ్వు అనుకో. పువ్వా? నాకు డౌట్. ఫస్ట్ పువ్వు వచ్చింది, ఆ తర్వాతే కాయ వస్తుంది, కాబట్టి నేను కాయ, రాహుల్ భాయ్ పువ్వు. ఆపండి మీ గొడవ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. మీరైతే డే 3కి ప్లాన్లు రెడీ చేయండి. రేపటికి ప్లాను లేదు, ఏమీ లేదు. నేనైతే నా సెంచరీ కంప్లీట్ చేస్తా, ఆ తర్వాత వాళ్ళని 100 లోపలనే పిసికి పారేస్తాం. హలో గైస్, ఇప్పటికి అయింది ఏమీ లేదు. మనం అనుకుంటే డే 3లో మనకు మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షర్ పటేల్ అండ్ జడేజాని వీలైనంత తొందరగా అవుట్ చేసేస్తాం. ఆ తర్వాత మన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపిస్తాం. మనం కొట్టే బ్యాటింగ్ దెబ్బతో ఒక 800 దాటిపోవాల్సిందే. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మన బ్యాటింగ్ గురించి కాదు, మన బౌలింగ్ గురించి. ఫస్ట్ వీలైనంత తొందరగా ఆ ముగ్గురిని అయితే ఎత్తేయాల్సిందే. ఇండియా స్పిన్నర్లు అయితే మన వికెట్లని అందరూ పంచుకోండి. మన స్పిన్నర్లు అయితే అసలు వికెట్లే తీస్తా ఉండలేదు. కష్టపడి నేను 2 వికెట్లు తీసా, కాబట్టి రేపు ఫస్ట్ సెషన్ స్టార్ట్ అయితేనే వాళ్ళు 3 వికెట్లు తీసేస్తాం, మన పవర్ ఏంటో చూపించేస్తాం. అంతే అంతే, ప్రతి సెషన్ ఇక మనమే డామినేట్ చేయాల్సిందే, మనం మ్యాచ్ గెలవాల్సిందే. అబ్బా సాయిరామ్, వీళ్ళైతే బానే కలలు కంటున్నారు.